మన పిల్లలకి మనము ధర్మాన్ని బోధించకపోతే ఈ ప్రపంచము వాళ్ళకి అధర్మాన్ని బోధిస్తుందండి. అంటే ప్రపంచంలో అందరూ అధర్మాన్ని బోధిస్తారా అంటే అది కరెక్ట్ కాదు. మంచి బోధించే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఫస్ట్ మన ఇంట్లోనే తల్లి తండ్రి అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రథమ గురువులు అంటారు. మన పిల్లలకి స్కూల్కి వెళ్ళకముందే గురువులు ఎవరయ్యా అంటే మన తల్లి తండ్రులు. కాబట్టి వీ ఆర్ సపోజ్ టు టీచ్ వాల్యూస్ టు అవర్ చిల్డ్రన్. అప్పుడు వాళ్ళు బయట ప్రపంచంలో వెళ్ళినప్పుడు ఎవరైనా నెగటివ్ మాటలు చెప్పినా కూడా వాళ్ళకు మంచి చెడు అన్నదాని మధ్యలో ఆ యొక్క తారతమ్యం అన్నది అర్థమవుతుంది, డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. అరే మా అమ్మ నాన్న ఇట్లా చెప్పినారే, వాళ్ళే కరెక్టు. ఎందుకంటే పసి హృదయంలో ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాయన ఎప్పుడు హీరోసేనండి. కాబట్టి వాళ్ళ మాటకే ఎక్కువ విలువిస్తారు, మిగతా వాళ్ళని పక్కన పెడతారనమాట. సో మనం ఇంట్లోనే తప్పుగా బోధించినామనుకోండి లేదా పట్టించుకోలేదనుకోండి, చాలామంది ఉంటారు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, సరే చూద్దాంలే అనేసి. మిత్రులారా, 5 సంవత్సరాల వయసులో మా ఫాదర్ మమ్మల్ని లేపి మొత్తం అమరకోశం కంఠపాఠం చెప్పించేవాళ్ళు, పెద్ద బాల శిక్ష చదివించేవాళ్ళు. ఆ చిన్న వయసులో కూడా ఏం అర్థమవుతుంది అంటే అప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, కానీ పెద్దగా అయినాక మెల్లమెల్లగా అర్థమైంది. కాబట్టి వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మంచి విషయాలు మనం బోధించినాం అనుకోండి, రేపు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకుంటారు ఈ ప్రపంచాన్ని. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని ఇగ్నోర్ చేయకండి. వాళ్ళు చిన్న తప్పు చేసినా కూడా కొట్టడం కాదు, వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి సంజాయించండి, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయడం వల్ల పర్యవసానాలు ఏ ప్రకారంగా ఉంటాయి అని పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు ధర్మాన్ని బోధిస్తే వాళ్ళు అద్భుతమైన సిటిజన్స్ లెక్క ప్రయోజకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇవాళ మీ పిల్లలు ఈ పరిస్థితుల్లో ఉన్నారంటేనండి, నిజంగా చెప్తున్నాను, తల్లిదండ్రులకు బాధ అనిపించవచ్చు. వాళ్ళు ఇలా మంచిగా ఉంటే మీరే కారణం, వాళ్ళు చెడుగా తయారవుతున్నారు అంటే కూడా మీరే కారణం. ఎందుకంటే మనం ఎప్పుడో నాటిన బీజము ఇప్పుడిప్పుడు మొక్కగా ఎదుగుతూ ఉంది అన్న సత్యాన్ని అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కాబట్టి ప్లీజ్ టీచ్ వాల్యూస్, ఎథిక్స్ టు అవర్ చిల్డ్రన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఎవరైతే చేయలేదో వాళ్ళు చెయ్యండి. వాటి నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి, ఇలా కాకపోయినా రేపు వస్తాయి. మన పిల్లల్ని మనము ప్రయోజకులుగా తయారు చేయాలి, అది ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత. స్కూల్లో గురువు గారు చూసుకుంటారు. ఆయుష్మాన్ భవ, హ్యాపీ లివింగ్. జై హింద్.